సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్పీకర్ మనోహర్ గారికి, ఈ ల్యాండ్ లార్డ్ రెడ్డి గారికి, ఈ టీఎంసీకి అతి ముఖ్యమైన వ్యక్తులు ఉమా అమర్నాథ్ గారికి, చంద్రశేఖర్ గారికి, వీరికి మొదటి నుంచి ఆశీర్వాదాలు అందిస్తూ అడ్వైజర్గా ఉన్న చంద్రశేఖర్ గారికి, ఇక్కడ ఈ టీఎంసీకి వెన్నుదన్నుగా ఉండి అమర్నాథ్ గారు లేకపోయినా కూడా ఎంతో సహకరిస్తూ వస్తున్న మీ మ్యానుఫ్యాక్చరర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, పనిచేస్తున్న నా కంపెనీ అంటూ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా సుమంత్కి. అయితే నేను హైదరాబాదుకు వచ్చిన దగ్గర నుంచి ఈ సంస్థతో నాకు సంబంధ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనోహర్ గారు, మీకు తెలియదేమో, ఈ సంస్థకు సంబంధించిన ప్రారంభోత్సవాలన్నింటిలోనూ నేను ఉన్నాను. నాతో పాటు అప్పటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరూ కూడా ఉన్నారు. వీరందరూ నన్ను ఒక గాడ్ ఫాదర్ లాగా, వెల్ విషర్ లాగా తలుస్తూ ఉంటారు. నాకు వీరంటే ఎందుకు ఇష్టం అంటే, రాగానే నాకు పరిచయం అయింది ఈ టీఎంసీలో చంద్రశేఖర్ గారు. అప్పుడు చదువుకుంటున్నారు అమర్నాథ్ గారు. మా తమ్ముడు వస్తున్నాడు, ఆ డైనమిక్ ఫెలో అండ్ వెరీ వెరీ క్లవర్ మ్యాన్ who is going to handle this all the business అంటూ తమ్ముడు గురించి అన్నగారు పొగడడం, ఈ అన్నగారిని నేను చూశాను. అమర్నాథ్ ఎలా ఉంటాడో పరిచయం చేసింది నాకు చంద్రశేఖర్ గారి. దాని తర్వాత చంద్రశేఖర్తో, అమర్నాథ్తో నాకు పరిచయం వచ్చింది. అన్నగారి కోరిక మేరకు ఎలా డైనమిక్గా తయారయ్యాడో, ఇమాజినేటివ్గా తయారయ్యాడో, ఇన్వెంటివ్గా తయారయ్యాడో నాకు తెలుసు. వీరి కుటుంబంతోనూ, తల్లి పిల్లలతోనూ, అందరితోనూ నాకు సంబంధ బాంధవ్యాలు, పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను, మంచి కుటుంబం. ఎందుకు వీరంటే నాకు లైకింగ్ అంటే, అందరూ వ్యాపారం చేస్తాం, మనలో అందరిలోనూ వ్యాపారులు ఉంటారు, వ్యాపార స్వభావం ఉంటుంది. కానీ వ్యాపారంలో తక్కువ లాభాలతో ఎక్కువ టర్నోవర్ చేస్తూ, ఈ రోజున మనం అమ్మిన దాన్ని ఫాలో అవుతూ, అందులో లోపాలు చూస్తూ, ఒకవేళ ఉంటే సరిదిద్దుతూ, దాన్ని ఫాలో అప్ ఈ టీఎంసీకి ఉన్నంత మరే సంస్థకు లేదని నా అనుభవం. అందుకే వీరంటే నాకు ఇష్టం. లాభాలు అందరికీ కావాలి. లాభాలు లేకుండా ఏ వ్యాపారము సాగదు, ప్రయోజనము లేదు, అనవసరం. అందుచేత ఆ అమర్నాథ్ గారి కోవలో అంతకు మునుపు ఆఫీసుకు కూడా వచ్చి ఎరుగని ఆయన భార్య ఉమా సిఎండిగా ఎలక్ట్ అయి దీన్ని విజయవంతంగా నడుపుతోందంటే, ఒక ఆడకూతురు తలుచుకుంటే ఏదైనా చేయగలదు సామర్థ్యంతో అనేది మనకు ఒక ఉదాహరణ. బౌని అని ఒక ఇంగ్లీష్ రైటర్ అంటాడు, మగవాడు ఆడదాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎందుచేతనంటే, జన్మనిచ్చినందుకు, జన్మనంతా సుఖమయం చేసినందుకు. ఇక్కడ జన్మనిచ్చేది తల్లి. జన్మనంతా ఫాలో అయ్యి మనలో ఉన్న లోపాలని కూడా, భర్తలో ఉన్న లోపాలని కూడా సరిదిద్ది, వెన్నుదన్నుగా ఉండి, తప్పులు చేస్తుంటే చెప్పి, చెవులో మంచి మాట మందిలో చెబుతూ, చెడు మాట చెవులో చెబుతూ తీర్చిదిద్దేవాడు భార్యలు.
అటువంటి చక్కటి భార్య తెలివిగలదై వ్యాపారంలో కూడా ప్రవేశించి సమర్థురాలైతే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వెలుగొందుతూ ఉంటుందనే దానికి ఒక్క ఉమా అమర్నాథే దానికి ఉదాహరణ. అటువంటి చక్కటి కంపెనీకి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండడం, అనేక సార్లు వారి సభల్లో పాల్గొనడం, ఆశీర్వదించడం నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఇకపోతే దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మనోహర్ గారు చూస్తున్నారు కదా, మా సుమంత్కి ఎంత వయసు ఉందో అంత వయసే ఉన్నట్టుంది ఆయనకి. ఆయన స్పీకర్ అంటే మనం నమ్మలేం. ఇంత చిన్న వయసులో స్పీకర్ అంటే, ఈ స్పీకర్ అని బ్రిటిష్ వారు ఎందుకు నిర్ణయించారో నాకు తెలియదు, కానీ వారు మాత్రం మాట్లాడరు, అందరితోనూ మాట్లాడిస్తారు. అసెంబ్లీలో అందరి నోళ్ళు మూయిస్తారు, కానీ ఆయన మాత్రం మాట్లాడరు. వీళ్ళకి స్పీకర్ అని పేరు ఎలా వచ్చిందో మనోహర్ గారు మీరే చెప్పాలి, నాకు తెలియదు. స్పీకర్లు అసెంబ్లీలో మాట్లాడరు. మాట్లాడే వారికి అవసరం వచ్చినప్పుడు నోరు మోయిస్తారు, మర్యాదగా చెబుతారు, ఎలా కట్ చేయాలో అలా కట్ చేస్తారు, అవసరమైతే మైకులు కూడా కట్ చేయిస్తారు. స్పీకర్ అంటే అది. అంత చిన్న వయసులో ఒక డైనమిక్ స్పీకర్గా అందరూ మెచ్చుకునే విధంగా, ఎక్స్ పార్టీ వాళ్ళు కూడా అపోజిట్ పార్టీ వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా అసెంబ్లీని నడుపుతున్నారంటే నాదెళ్ల మనోహర్ గారు ఈ చిన్న వయసులో ఎంత సమర్థులో మనకి అర్థమవుతోందని వినయపూర్వకంగా మనం చేస్తున్నాం. అటువంటి చక్కటి మృదు స్వభావి, ఎవరిని నొప్పించని వ్యక్తి, అందరితోనూ హాయిగా ఈయన మన మనిషి అని కౌగులించుకునే విధంగా ఉండే వ్యక్తి దొరకడం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదృష్టం. ఇది ఈ చిన్న వయసులోనే ఎన్ని విజయాలు వీరు సాధిస్తే ఇక రాబోయే కాలంలో మన ప్రజాస్వామ్యంలో ఎన్ని విజయాలు సాధిస్తారో, ఎంత ఎత్తుకు ఎదుగుతారో మనం ఊహించుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. అటువంటి స్పీకర్ గారు ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలని వయసులో పెద్దవాడిగా నేను మనసారా కోరుకుంటున్నాను. పోతే ఈ సంస్థను విజయవంతంగా నడుపుతున్న ఉమా అమర్నాథ్ గారికి, దీని వెనక ఉండి పెద్దవాడిగా వెన్నుదన్నుగా ఉంటున్న చంద్రశేఖర్ గారికి, వారి బిడ్డలకు, వీరికి సంబంధించిన మిత్రులకు, డిస్ట్రిబ్యూటర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి, వర్కర్స్కి అందరికీ కూడా ఇంత సహకారం అందిస్తున్నందుకు ఉమా గారికి, వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ చక్కటి ఏరియాలో ఇంత విశాలమైన ఏరియా వీరు తీసుకుని దీన్ని డెవలప్ చేయబోతున్నందుకు వీరికి ఈ ప్లేస్ ఇచ్చిన రెడ్డి గారికి, అలాగే ఇటువంటి మంచి ప్లేస్ని తెలుసుకొని ముందే, బిల్డింగ్ ప్రారంభం కాకముందే దీన్ని ప్రారంభించి దీన్ని కళకళలాడిస్తున్న అమర్నాథ్ ముందే ప్లాన్ చేశారు. ఇప్పుడు సిఎండి ఉమ గారికి అందరికీ ధన్యవాదాలు చెబుతూ, వీరి వ్యాపారం టీఎంసీ వ్యాపారం ఎప్పుడు కళకళలాడుతూ ముందుకు వెళ్ళాలని, మొత్తం ఫ్రాంచైజ్గా ఈ ఆంధ్రప్రదేశే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా వెలుగొందాలని, అభివృద్ధి చెందాలని, కళకళలాడుతూ ఉండాలని నేను మనసారా కోరుకుంటూ పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. అమర్నాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు మా కుటుంబానికి పెద్ద అని. అంత రెస్పెక్ట్, రివరెన్సు చంద్రశేఖర్ గారికి, అమర్నాథ్ గారికి, నాగేశ్వరరావు గారితో ఎప్పుడు అనుక్షణం అనుబంధం కలిగి ఉంది. వారు ఉన్న ప్రతి చోట ఇలాగే 10 మందిని ఆశీర్వదిస్తూ వాళ్ళు పైకి రావాలని ఆశించే మంచి వ్యక్తి ఆయన. ఇప్పుడు ఈనాటి ఒక ప్రత్యేక అతిథి గురుతుల్యులు శ్రీ వాస్తు పండితులు శ్రీ చంద్రశేఖర్ సిద్ధాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆజ్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాఢ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం చ దదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. వేదిక అలంకరించిన సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మనందరికీ ఆత్మీయులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి, సుమంత్ గారికి, విజయసేన్ రెడ్డి గారికి, నంగునూరి చంద్రశేఖర్ గుప్తా గారికి మరియు ఉమా అమర్నాథ్ గుప్తా గారికి ఈ యొక్క 13వ అవుట్లెట్ను ఓపెన్ చేస్తున్న శుభ సందర్భంలో వారి ఎంప్లాయీస్కి, వారి శ్రేయోభిలాషులందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ, ఇది అమర్నాథ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. వారు ఉన్నప్పుడే తీసుకొని చేసినటువంటిది. ఈరోజు వారు మన మధ్యలో లేకున్నా ఎంతో మంది హృదయంలో స్థిరనివాసంగా ఉన్నారు. ముఖ్యంగా మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు, కానీ ఆ వ్యాపారంలో కొంత సేవ ఉంటే అది తప్పకుండా క్లిక్ అవుతుందని అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే తిరుమల మ్యూజిక్ సెంటర్ అని నా భావం. ఏ అప్లయన్స్ కొన్నా కూడా దానికి చిన్న దాని నుండి పెద్ద దాని వరకు ఇలా ఉంది అంటే ఇమీడియట్లీ పంపించి చేయించి రెక్టిఫై చేయించేటువంటి ఏ సేవా గుణం ఉందో ఆ సేవా గుణమే ఇవాళ టీఎంసీని ఈ పైకి తీసుకొచ్చింది. ఇంతమంది అభిమానులను, ఆత్మీయులను మీ వెంట నడిపించింది. అదే స్ఫూర్తితో, అదే అమర్నాథ్ గారి యొక్క ఆశయ సిద్ధికి అందరూ కూడా కృషి చేయాలి. ఆ కృషి చేయడానికి అంటే ఒక చిన్న ప్రావర్బ్ ఉంది, నెవర్ ఎవర్ స్టాప్ ఈవెన్ ఎట్ ది టాప్. మనం వాస్తవంగా ఒక కొండ ఎక్కాక కిందికే చూడాలి, కాబట్టి ఎప్పుడు కొండ ఎక్కుతూనే ఉండాలి. మనం పైకి వెళ్ళినా ఇంకా పైకి వెళ్ళడానికే మన ఆశయ సిద్ధి ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత మీ అందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మరి మనందరికీ ఇష్టమైన నటులు, మంచి టాలెంటెడ్ యాక్టరు, తాతగారి పేరు, మావయ్యల పేరు నిలబెడుతున్న యువ సామ్రాట్కి నెక్స్ట్ బిరుదు అందుకోబోతున్నారు అనుకుంటాను. సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఇలాంటి ఫంక్షన్స్కి రావటం పెద్ద అలవాటు లేదు, అసలు మాట్లాడటం ఇంకా అలవాటు లేదు. చాలా వంకలు చెప్పి ఇప్పుడు తప్పించుకుంటూ ఉంటాను. మా తాతకు తెలుసు ఊర్లో లేను, ఇది ఉంది, షూటింగ్ ఉందని. కానీ ఒక విషయం వాస్తవం, అదేంటంటే టీఎంసీకి సంబంధించిన ఫంక్షన్స్ ఏవైనా కానీ, అమర్నాథ్ గారి ఫంక్షన్స్ కానివ్వండి, నేను ఎప్పుడూ తప్పించుకోలేదండి. ఎందుకంటే ఆయన నిజంగా మా కుటుంబానికి ఆత్మీయులు. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇది ఆయన లేని తర్వాత ఇది మొదటి షోరూమ్ కాబట్టి నాకు ఇక్కడ రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ విష్ ఉమా గారు అండ్ ఎస్పెషలీ ఉమా గారు అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈ ట్రెడిషన్ కంటిన్యూ చేయడానికి నా బెస్ట్ విషెస్. అండ్ మా రెండు కుటుంబాల మధ్య ఈ సంబంధం ఎప్పటికీ కొనసాగాలని మనసారా కోరుకుంటున్నానండి. ఆల్ ది విషెస్ టు ద టీఎంసీ టీమ్. థ్యాంక్ యూ.